ఇవన్నీ కాదు, అసలే సమ్మర్. పచ్చి మామిడికాయ కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది. అయితే నేను ఫ్రిడ్జ్ లో ఉందో లేదో చూస్తాను. అయ్యో మామిడికాయ లేదే. అయ్యో లేవా వైషు? ఎలాగో ఇక్కడ చాలా తోటలు ఉన్నాయి కదా, ఏదో ఒక తోటకి వెళ్ళి దొంగగా పీక్కొని వచ్చేద్దాం. అయితే వైషు, నేను కొంచెం ఉప్పు కారం కలుపుకొని పేపర్ లో చుట్టుకొని వస్తాను. అది నేను కత్తి చేస్తాను. ఇవన్నీ ఏం అవసరం లేదు, కత్తి అస్సలు అవసరం లేదు. మీ గుండెలాంటి గుండ్రంగా ఉండే రాయిని చూసి వేసి కొడితే పగిలిపోతుంది, అప్పుడు తినచ్చు కదా. ఓకే వైషు. ఓకే వైషు అక్క, నేను ఉప్పు కారం తీసుకొని వస్తాను వైషు. A few moments later. చీకటి పడిపోయేలాగుంది, టైం అవుతుంది. చెప్పలు తొందరగా వేసుకోండి. మనం నడుచుకుంటూ పోయే లోపల అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. మాతో పాటు పాడు బాబు. ఏంటి ఆ సాంగ్ పేరు? నీకు -1. ఓకే, ఇప్పుడు నువ్వు పాడతావా? నువ్వు పాడు వైషు. ఓకే. నువ్వేమన్నా సంగీత విద్వాంసుడువా? గమన పాడుతున్నావు. ఏరైనారు గమన నాతో పాటు పరిశేష. నాన్నకు ప్రేమతో. అయ్యో ఎంతసేపు బాబు, నా కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడే వైషు తోట, మామిడికాయలు కనపడడం లేదా? అయ్యో సారీ, చూసుకోలేదు. చిన్నగా వెళ్ళండి, మళ్ళీ తోటమాలు వస్తే ఇంకంతా. వైషు, మామిడికాయ నాకు దొరికింది. మామిడికాయలు దొరికాయి, ఇప్పుడు పగలు కట్టుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నాము. ఇప్పుడు దీన్ని పగలు కొట్టుకొని ఉప్పు కారం వేసుకొని తినేయాలి. ఇక్కడే ఉంది. అయ్యో అబ్బా, సమయానికి ఇక్కడే దొరికిందిలే. పట్టం రండి. తొందరగా పగలు కొట్టురా. ఉండు వైషు, పగల కొడుతున్నా. ఇదిగో పగిలిపోయింది. నాది పొలగపోలాంది. ఇప్పుడు ఉప్పు కారం పూసుకొని తిందాం. చాలా బాగుంది, పుల్ల పుల్లగా.
మండుతాండబ్బా. మండుతాంది దానికి. భలే ఉంది, పుల్ల పుల్లగా కారకారంగా. ఇంకా ఇంటికి పోదాం పదండి. పడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.